దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈ రోజు దేని వాగ్దానము యోహాను రాసిన మొదటి పత్రిక 2:8 కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండడి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మేఘారూఢుడై అతి త్వరగా రాబోతూ ఉన్నారు. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తారు. అయితే ప్రభు రాకడ ముందే ప్రతి విషయంలో ఆయన చిత్త ప్రకారం చేయుటకు సిద్ధపడేవారుగా ఉండాలి. మీ యొక్క ఆత్మ, ప్రాణము, శరీరము నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లుగా కాపాడుకోవాలి. అయితే దేవుడు ప్రత్యక్షమగినట్లు ఆయన ఎదుట ధైర్యం కలిగిన వారిగా ఉండాలి అంటే ఇప్పుడే మీ హృదయము ఏ విషయంలో దోషారోపణ చేస్తూ ఉందో ఆయా విషయాల్ని దేవుడి ఎదుట మీరు సరిచేసుకున్నట్టయితే, మీ హృదయాన్ని సరిచేసుకుని ఆ పాపాన్ని విడిచిపెట్టినట్టయితే తప్పకుండా ఆయన రాకడలో మీరు ఎత్తబడతారు. ఆయన ఎదుట మనము ధైర్యం కలిగిన వారిగా ఉండగలుగుతాము. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా ప్రభా, ఇదిగో తండ్రి, ఉదయకాల సమయం మాటలు వింటండి. ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరచండి. వారికి, వారి ఇంటి వారికి నీ మహారక్షణ దాయిచేయండి. ఈ దినమంతా వారికి తోడుకుండండి. వారి పిల్ల పాపలను ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి చేతి పనులు, సమస్త విషయాలు, వారి స్టడీస్లో మీరు ఉండండి. ఎవరైతే వేటి కొరకైతే నీ వైపు తిరిగి ప్రార్థిస్తున్నారో ఆ యొక్క ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. ప్రార్థనకి జవాబు దాయిచేయండి. ప్రభువాని స్తోత్రములు. ఆయుష్, ఆరోగ్యం వీరికి దాయిచేయండి. కీడు శోధన పాలించి తప్పించండి. పరిశుద్ధమైన మీ రెక్కలతోనే బిడ్డల్ని కప్పి కాపాడమని, దీవించి ఆశీర్వదించమని సమస్తనికి అప్పగించుకుంటూ యేసుఘనమైన పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.